హాయ్ సహస్ర. హాయ్ సార్. సహస్ర బొమ్మ కంటి సహస్ర. ఎస్. ఏ ఊరు మీది? జాన్కపేట్. జాన్కంపేట్. నువ్వు ఉండేది ఎక్కడ మరి? ఎల్బీ నగర్. హైదరాబాద్లో ఉంటావు. సొంత ఊరు జాన్కంపేట్. ఏంటి ఈరోజు స్పెషల్గా ఇంత రెడీ అయ్యొచ్చు? ఏం నేర్చుకుంటున్నావు నువ్వు అసలు? కూచిపూడి. కూచిపూడి నేర్చుకుంటున్నావా? ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్లో. ఎవరి దగ్గర? గురుగారి దగ్గర. ఎవరు మీ గురువు గారి పేరు? పద్మలత గురు. పద్మలత గురువు గారు. కూచిపూడి నేర్చుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చిందా? ఏ క్లాస్ ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఎంత మరి? ఇప్పుడు థర్డ్కి వెళ్తా. సెకండ్ క్లాస్ అయిపోయింది. ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే నేర్చుకున్నావు. ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కూచిపూడి మీ మేడం దగ్గరికి వెళ్ళి నేర్చుకోక ముందు నువ్వు ఇంట్లో చేసేదానివా? ఏ పాటలకు చేసేదానివి? పాటలు నేర్చుకోను. స్టెప్స్ చేసినావు. సరే, టీవీలో చూసో ఫ్రెండ్స్ చేసేటప్పుడు చూసో స్టేజ్ ప్రోగ్రామ్స్ చూసో నీకు ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ చూసినావు కూచిపూడి నువ్వు? ఫోన్లో చూసినావా? అంటే ఇట్లా రీల్స్ చూస్తూ ఉంటే రీల్స్లో వచ్చిందా? అవునా? ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే చూసినావు అంటే మీ మమ్మీ డాడీకి ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే ఫోన్ ఇచ్చిండ్రు? యూకేజీలో ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. చిన్నప్పటి నుంచి నీకు ఫోన్ అలవాటు. అమ్మా సరే, ఫోన్ అలవాటు చేసుకున్నావు, ఫోన్ చూసినావు, మొత్తానికి అయితే కూచిపూడి నేర్చుకున్నావు. ఏమేమి నేర్చుకున్నావు కూచిపూడిలో? క్లాసెస్ ఉంటాయి, దాంట్లో స్టేజెస్ ఉంటాయా? ఏమేమి నేర్చుకున్నావు చెప్తావా? జతులు, స్టెప్స్ ఒకసారి మనం వీడియోలో మన స్టూడియోలో ఒకసారి చేసి చూపిద్దు. కానీ జతులు ఏంటి చెప్పొచ్చా నీకు? జతులు చెప్పనీకి రాదు, మరి చెప్పడానికి ఏముంటాయి? ముద్రలు ఉంటాయా? కూచిపూడిలో ముద్రలు ఉంటాయి కొన్ని. ఎన్ని ఉంటాయి ఒకసారి చెప్పు. నేను చెప్పబోయేవి సంయుక్త హస్తాలు, పతాకస్, శ్రీపతాకస్, అర్ధపతాకస్, కత్తరీముఖ, మయూరాఖ్యో, అర్ధచందస్య, ఆరార, సుఖతుండకః, ముష్టిష్ట్య, శిఖరాకష్ట్య, కపీతకః, కటకాముఖః, సూచి, చంద్రకళ, పద్మకోశ, సర్వశిరాస్తర, మృగశీర్ష, సింహముఖ, కాంగూల, త్రిశూలకః. ఇన్ని ఉంటాయా? మొత్తం ఎన్నివి? 25. ఇవన్నీ వరుస క్రమంలో నోటెడ్ నీకు? ఇవన్నీ వీటి అర్థాలు తెలుసా నీకు? తెలీదు. కానీ ఇవి మీ కూచిపూడిలో ఈ ముద్రస్తోని డ్యాన్స్ జతులు అంటారా? డ్యాన్స్ స్టెప్స్ ని ఫస్ట్ స్టెప్స్ వేసేటప్పుడు స్టెప్స్ అంటారు. ఫస్ట్ స్టెప్స్ అయిపోయినాక జతులు అయిపోయినాక సాంగ్స్. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళి రాగానే హోంవర్క్ రాసుకొని డ్యాన్స్ క్లాస్కి వెళ్తావా? అంటే డ్యాన్స్ క్లాస్ మార్నింగ్ ఉంటుందా? ఈవినింగే. ఎంత టైం ఉంటుంది? 5 to 6. మీ బ్యాచ్లో ఎంతమంది ఉంటారు? 37. మీ మేడం మీకు ఎప్పుడైనా ఈ జతులకు సంబంధించి కాంపిటీషన్స్ పెట్టింది. ఎవరు ఫస్ట్ వచ్చారు? ఫస్ట్ అవన్నీ ఏమున్నాయి, ఓన్లీ టీచర్ తాళం చెప్తుంది, మేము వేయాలి. అంతేనా? మరి కాంపిటీషన్ అని అన్నారు కదా, దాన్ని అందరు కలిసి చేయాలా? స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినావు మనం? ఎక్కడెక్కడ ఇచ్చినావు? రత్నాలయం, ఎల్బీ నగర్, కోటి, నిజామాబాద్, నాగోల్, రవీంద్ర భారతి, బిర్లా మందిర్, ఇంకా చాలా చేస్తుంటావు. మరి ఇప్పుడు మలేషియా వెళ్తున్నావు అంట, ఫస్ట్ టైం కదా? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీనా? మరి ఇన్ని ప్రోగ్రామ్స్ చేసావు కదా, నీకేమేమి ఇచ్చారు? అవార్డ్స్, రివార్డ్స్ అట్లా ఏమైనా ఇచ్చారా? ఏమన్నారు అందరూ? మంచిగా చేసినావు అంట. ఇంకా అంతే. ఇప్పుడు మీ స్కూల్లో స్కూల్ టీచర్లు
సహస్ర నువ్వు బాగానే డ్యాన్స్ చేస్తావు, మంచి పేరుంది, క్లాస్లో కూడా బాగా చదవాలి అని అంటారు. బాగా చదువుతావా మనం? క్లాస్ ఫస్టా? ఫస్ట్ ర్యాంక్ అనేది నిజమా? ఇప్పుడు థర్డ్ క్లాస్లో కూడా ఫస్ట్ వస్తావు. ఎస్. ఇప్పుడు సహస్ర అంబిషన్ ఏంటి? బాగా చదువుకుని పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటుంది? టీచర్. ఇప్పుడు ఇంత టీచర్, క్లాసికల్ మేడం. అంటే నువ్వు కూడా కూచిపూడి నేర్పిస్తావు, అయితే క్లాసికల్ టీచర్ అవుతావా బాగా చదువుకున్న తర్వాత? ఓకే. నీ హాబీస్ ఏంటి? హాబీస్ స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని డాన్స్ స్కూల్కి వెళ్ళి వచ్చినాక హోంవర్క్ రాసుకొని అన్నం తిని పనుకోవడం. అంతేనా? డైలీ అంతేనా? మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? స్కూల్ ఉన్నప్పుడు అయితే 6 o'clock, స్కూల్ లేనప్పుడు 12 o'clock. 12 అంటే సండేస్ నువ్వు మొత్తం మధ్యాహ్నం వరకు పడుకునే ఉంటావు. మమ్మీ డాడీ ఏమన్నారు? ఇంకా మేడం గారు నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయొద్దంటారు. అంతేనా? ఎవరక్కడ అంటే మధ్యాహ్నం వరకు ఏదన్నా బెడ్ దగ్గరికి తెచ్చిస్తారు అయితే. అవునా? సహస్ర గారాల పట్టి. నీకెవరు ఇష్టం, మమ్మీయా డాడీయా? మమ్మీ. ఎందుకు? వర్సెస్ డాడీ. ఫస్ట్ మమ్మీ అన్నావుగా. ఫస్ట్ మమ్మీ, తర్వాత డాడీ. మరి డాడీ సెకండ్ ఎందుకు? ఫస్ట్ మమ్మీ డాడీ చేస్తుంది ఏదైనా, ఫస్ట్ మమ్మీ తర్వాతనే డాడీ. పాపం పొద్దున నిన్ను స్కూల్కి తీసుకెళ్ళాలి, హాస్టల్ మనీ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి, మేడం గారు 12 వరకు పడుకున్న తర్వాత సండే కాబట్టి బయటకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాడు డాడీ. డాడీ తీసుకుపోడా? ఎందుకు? డాడీ పేరేంటి? హరీష్ గౌడ్. హరీష్ గౌడ్. మమ్మీ పేరు? మానస. నువ్వు ఒక్కదానివేనా, ఇంకెవరు ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు పేరేంటి? శివానంద్ గౌడ్. తమ్ముడు దేంట్లో స్పెషల్? కరాటీ. అయ్య బాబోయ్, నువ్వేమో కూచిపూడి, తమ్ముడేమో కరాటీ. ఇద్దరు దెబ్బలాడతారు ఇంట్లో? డిషమా? అంతేనా? అంతే. నువ్వు సిన్సియర్గా అనిపిస్తున్నావు, నువ్వు అట్లయితే దెబ్బలు అన్నట్టు అనిపించేది. తమ్ముడు కొడతాడా, నువ్వు కొడతావా? ఫస్ట్ నేను. నువ్వే కొడతావా? నువ్వే గెలుస్తావు. ఓకే. ఇంతవరకు నువ్వు చేసిన స్టేజీ ప్రోగ్రామ్స్లో ఏ పాటలకి నువ్వు కూచిపూడి నాట్యం చేసావు? నాట్యం అంటారా, డ్యాన్స్ అంటారా దాన్ని? నాట్యం అంటారు, డాన్స్ అంటారు. ఓకే. నీ ఏ పాటలు చేయగలుగుతావు నువ్వు? శ్రీరాఘవం, వినాయక కౌతం, మూషిక వాహన, శ్రీరాఘవం, లలిత హారతి, కులుకుగా నడవరు, మనకు పలుకే బంగారం. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు అసలు నువ్వు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 years అవుతుందా? 3 years. 3 years నుంచి నేర్చుకుంటున్నావు. మీ మేడంతో మాట్లాడాలి ఒకసారి. మేడం, మీ సహస్ర చాలా బాగా చేస్తుంది, చాలా బాగా నేర్పించారు, థ్యాంక్స్ అని చెప్పాలా? గ్రేటా? మీ టీచర్ గ్రేటా, నువ్వు గ్రేటా? టీచర్. ఎందుకు? టీచర్ నేర్పించింది. టీచర్ నేర్పించింది కాబట్టి టీచర్ గ్రేటా? అవునా? నమస్కారం హరీష్ గారు. నమస్కారం సార్. మీ పాప ఈరోజు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి దాటి ప్రపంచ వేదికల మీద కూడా నాట్యం చేసే అవకాశం చాలా చిన్న వయసులో వచ్చింది. అది నిజంగా ఇలాంటి పాప మీకు ఉండడం మీ అదృష్టం అని నేను అంటాను. సార్, అది అదృష్టమే. బట్ కాకపోతే చాలా హార్డ్ వర్క్ చేస్తుంది పాప కూడా. ప్రాక్టీస్ అన్నప్పుడు కంపల్సరీ వెళ్తుంది, ప్రాక్టీస్ చేస్తుంది, ఇబ్బంది పెట్టదు. ఈ రోజు ఇట్లా ఉంది సార్ ఇన్వైట్ చేసిందంటే వెళ్దాం, నేను రెడీ అవుతాను అంది. మీతో మాట్లాడింది కదా సార్? అవునవును, చాలా బాగా మాట్లాడింది. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల కామన్ గా పిల్లలు బాగా చదువుకొని ఈ పొజిషన్ లో ఉండాలి, IAS IPS అంటే ఈ కాలంలో కాంపిటీషన్ ప్రపంచంలో పేరెంట్స్ కామన్ కొన్ని గోల్స్ ఉంటాయి, పిల్లలు ఈ స్థాయిలో ఉండాలని చెప్పేసి. మీరు పర్టికులర్ గా ఈ నాట్యం వైపే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ పాపని. నేను నా లైఫ్ గురించి ఆలోచించి సార్, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో చదువుతో పాటు దాని మీద ఫోకస్ చేయాలన్నది నా పట్టుదల. నాకు చాలా ఉండే చిన్నప్పుడు, చేయలేకపోయినా, బట్ ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది. మీకేం గోల్స్ ఉండే అసలు? సార్ ఉండే అప్పుడు క్రికెట్ ఉండే సార్. ఓహో, క్రికెట్ విషయంలో మీరు ఏదైతే రీచ్ కాలేదో మీ పిల్లల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవుతారు.
ఓకే, మీ పాప రిచ్ అవుతుంది అంటారా కంపల్సరీ? రీచ్ అవుతుంది సార్. ఆల్రెడీ ఇప్పుడు 2 years లో ఎన్ని ప్రోగ్రామ్స్ అంటే చాలా గ్రేట్. ఈ ఏజ్ లో తక్కువ పీపుల్స్ ఉన్నారు, తక్కువ. ఆమె ఇప్పుడు 32 అయినాయి సార్ స్టేజ్. 33 మలేషియా డైరెక్ట్. ఓకే, తర్వాత తర్వాత తానా యూఎస్ ఉంది సార్ జూలైలో. యూఎస్ఏ ఉంది. అంటే ఇప్పుడు అంటే ఫారెన్ లో చేయడం ఫస్ట్ టైం, ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం మేము ఇన్స్టా చూసి వాళ్ళు ఒక యూనివర్సిటీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ డేకి మేము ఇన్వైట్ చేశారు. ఇన్స్టాలో చూసి మేము ఇన్స్టా చేసి ఇచ్చారు. ఖర్చులు మీరే పెట్టుకోవాలా వాళ్ళు? మేమే సార్. వాళ్ళు ఓన్లీ అకామిడేషన్, ఫుడ్, మెమోటైన్ ప్రైస్ గానే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టికెట్ అమౌంట్ మనదే. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను వాటర్ ప్రూఫ్ డిస్ట్రిబ్యూటర్ సార్. ఎల్బీ నగర్ లో సొంత ఇల్లు ఉంది అక్కడ? లేదు సార్, ఇక్కడ ప్రాపర్ అంతా ఇక్కడ వేల్పూర్ మండల్ జాన్కంపేట్. నేను బిజినెస్ పరంగా వెళ్ళినా సార్, అక్కడనే ఉంటా. బట్ ఓన్ ఇక్కడనే. ఇప్పుడు మీరు పాపని మలేషియా తీసుకెళ్లాలన్నా, అమెరికా తీసుకెళ్లాలన్నా మీకు కాస్త ఖర్చు భారమే సార్. ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఇప్పటికైతే మలేషియాకి అయితే నేను అడ్జస్ట్ చేసుకోగలిగినా సార్. ఆ యుఎస్ కి ఫర్దర్ గా చూద్దాం, ఆలోచిద్దాం అని. జూలైలో ఉంది అది. జూలైలో ఉంది. మలేషియాది ఎప్పుడు ఉంది? మలేషియా ఈ మంత్ 22, 23 మీకు ఇన్విటేషన్ పంపించాను సార్. అవును, చూసాను. ఇప్పుడు కామన్ గా మీరు ఇప్పటికైతే చాలా ప్రోగ్రామ్స్ చేయించారు కదా మన కొన్ని స్టేజెస్ మీద. కొంతమంది ప్రముఖులు ఎవరైనా పాపను ఎంకరేజ్ చేసినట్టు సార్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర సార్తో కూడా అయింది, ఒకసారి కలిసాము. ఇంక తర్వాత మేము ఒక ప్రోగ్రామ్ లా సార్ మెమోటైన్ ఇచ్చిండు, అప్రిషియేట్ చేసిండు, కలమన్నాడు కానీ బట్ మాకు తర్వాత క్లియరెన్స్ రాలేదు. సారీ మీట్ కానీ అవకాశం ఉండలేదు. ఈ కల్చరల్ విషయంలో గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది సార్. రవీంద్ర భారత్ ఉంది. ఆల్రెడీ రవీంద్ర భారతి మన లాస్ట్ 2 weeks బ్యాక్ చేసింది. అందులో కూడా అవార్డు వచ్చింది. మన దామోదర్ సార్ అని చెప్పేసి కార్పొరేషన్ చైర్మన్ అనుకుంటా, సార్ చేతుల మీద ఇచ్చింది. ఎక్కడెక్కడ ఈ పాప ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది కదా, ఎక్కడెక్కడ ఇచ్చింది? అక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడ వాళ్ళు తీసుకోరు, మన డిస్ట్రిక్ట్ లో కే న్యూస్ వాళ్ళు తీసుకోరు. తర్వాత మీరు ఓకే. పాప విషయంలో మీరు ఏమైనా మీడియా ద్వారా గవర్నమెంట్ కి చెప్పాలనుకున్నారా? చెప్పాలంటే కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకు వెళ్దామని. ఆమె గోల్ కూడా సార్, నేను చేసి డాన్స్ నేర్చుకొని పిల్లలకు నేర్పించాలని గోల్. ఈ చిన్న ఏజ్ లో ఆమె గోల్. ఆ గోల్ రీచ్ చేయాలని. ఓకే సహస్ర, మీ డాడీ నీకోసం చాలా కష్టపడుతున్నారు. నువ్వు ఒక మంచి స్థాయికి రావాలని డాడీ కూడా కోరుకుంటున్నారు. నువ్వేం నేర్చుకున్నావు అన్నది మన స్టూడియోలో నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒకసారి మన ఆడియన్స్కి చూపిద్దాం. చేస్తావా? నువ్వు చెప్పిన పాటలు నేను ప్లే చేస్తా, కొన్ని స్టెప్స్ చేయాలి. మరి రెడీనా? ఓకేనా? సోమకుని మును చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొకడుండు వరకు. సురుల కొరకు మందరగిరి మోగిన పూర్వవతారుని పూరిమియుండగా తక్కువేమి మనకు కనక నేత్రుని దృంచిన వరాహుడే మనవాడయుండగా తక్కువేమి మనకు రాముండొకడుండు వరకు. హిరణ్యకశిపుని నిరుచక్కలుగా పరచిన నరహరి పక్కనేయుండగా తక్కువేమి మనకు కడుందు వరకు.
దశగ్రీవుమును దండించిన ఆ దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముండొకడుండు వరకు. ఇలలో ఎదుగుల మందు దయించిన బలరాముడు మన బలిమయ్యుండగా తక్కువేమి మనకు